నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కంపెనీలో కన్సల్టెంట్ న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నాను. ఇవాళ మీ ముందరికి ఫంక్షనల్ న్యూరో సర్జరీ అనే టాపిక్ మీద మాట్లాడడానికి వచ్చాను. ఫంక్షనల్ న్యూరో సర్జరీ అంటే ఏదైనా మెదడులో ఉన్న భాగం తన పని సరిగ్గా చేయనప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసి దాన్ని నార్మల్‌గా పనిచేసుకోవడాన్ని మనం ఫంక్షనల్ న్యూరో సర్జరీ అంటాము. సాధారణంగా ఫంక్షనల్ న్యూరో సర్జరీ మొదలైంది మూవ్‌మెంట్ డిసార్డర్స్ అంటే పార్కిన్సన్స్ లేదా వణుకుడు రోగాన్ని ట్రీట్మెంట్ చేయడానికి ప్రప్రథమంగా ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్‌ని మనం వాడటం మొదలైంది. కాలక్రమేణా ఈ ట్రీట్మెంట్ అనేది వేరే వ్యాధులు అంటే ఎపిలెప్సీ గానీ లేకపోతే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్స్ కానీ కూడా ట్రీట్మెంట్ అనేది మనం చేయగలిగిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఈ ఫంక్షనల్ న్యూరో సర్జరీగా ప్రప్రథమంగా మాట్లాడాల్సింది మనము పార్కిన్సన్స్ డిసీజ్ ట్రీట్మెంట్ అంటే వణుకుడు రోగం డిసీజ్ అనమాట. ఈ ట్రీట్మెంట్ మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం. ఈ పద్ధతిలో మనకు ఎక్కడైతే మెదడులో ఈ భాగంలో సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ భాగంలో మనం ఎలక్ట్రోడ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రోడ్స్ అనేది స్కల్లో 2 చిన్న హోల్స్ ద్వారా చేసి స్టీరియోటాక్టిక్ ప్రొసీజర్ అంటే సరైన లెక్క ప్రకారం క్యాల్కులేషన్స్ ద్వారా ఎంఆర్ఐతో పాటు స్పెషల్ ఎక్విప్మెంట్తో పాటు చేసిన క్యాల్కులేషన్స్ ద్వారా సరైన లొకేషన్లో ఈ ఎలక్ట్రోడ్స్ని మనం పెట్టినట్టయితే ఈ ఎలక్ట్రోడ్స్ని బ్యాటరీ ద్వారా స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకు తగిన లాభం ఫలితం దక్కుతుంది. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది చాలా వరకు పార్కిన్సన్స్ డిజీజ్ వితౌట్ ఎనీ అదర్ మేజర్ సిమ్టమ్స్ అంటే పార్కిన్సన్స్ ప్లస్ అంటే వేరే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ సీజర్స్ ఎపిలెప్సీ కానీ ఇట్లాంటివి ఉన్న డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సరిగా సరిపోదు. ప్లెయిన్గా ఓన్లీ పార్కిన్సన్స్ డిజీజ్ అంటే ఓన్లీ వణుకుడు రోగం ఉన్న వాళ్ళకి ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది న్యూరాలజిస్ట్ ప్రప్రథమంగా మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది కుదరనప్పుడు చాలా సంవత్సరాల మీద ఈ మెడిసిన్స్ కాలక్రమేణా పనిచేయడం తగ్గినప్పుడు ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని మనం వాడుకోవచ్చు. కొద్ది మందిలో అంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళలో ఎవరికైతే ఈ పార్కిన్సన్స్ వస్తుందో కొంతమందికి జెనెటిక్ కారణాల వల్ల కొంతమందికి ట్రామా అంటే దెబ్బ తాకడం వల్ల కానీ ఈ యంగ్ పీపుల్లో మనకు ఈ ప్రాబ్లం చూసినప్పుడు డైరెక్ట్గా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది మనం వాడడానికి అవకాశం ఉంటుంది. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది అదే పద్ధతికి మనం వాడుకొని వేరే కండిషన్స్ అంటే సైకాట్రిక్ కండిషన్స్లో మనకు అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటాము. ఇలాంటప్పుడు సింగులేట్ గైరస్ అనే ప్రాంతంలో మన మెదడులో ఉన్న ప్రాంతాన్ని మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి స్టిమ్యులేట్ చేసినట్టయితే చాలా వరకు ఈ మెడిసిన్స్కి తగ్గని ఈ ప్రాబ్లం అని మనం కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది ఇంకొక మూమెంట్ డిసార్డర్ అంటే ఎసెన్షియల్ ట్రెమర్ అంటాము. ఈ ఎసెన్షియల్ ట్రెమర్ అనేది ఈ వణుకుడు అనేది పార్కిన్సన్స్లో వచ్చే మిగతా లక్షణాలు లేకుండా ఓన్లీ వణుకుడు వచ్చినప్పుడు ఈ వయసు తక్కువ ఉన్న వాళ్ళకి సాధారణంగా గమనిస్తుంటాము. ఈ ఎసెన్షియల్ ట్రెమర్లో కూడా మనం ఇదే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పద్ధతి ద్వారా మనకు చాలా వరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడిన సర్జరీ కాబట్టి మీ న్యూరాలజిస్ట్ని లేకపోతే న్యూరో సర్జన్ని సంప్రదించినట్టయితే వాళ్ళు మీకు తగినట్టు ట్రీట్మెంట్ అయితే అది మీరు చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు లాభం పొందగలరు. ఈ ఫంక్షనల్ న్యూరో సర్జరీలో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మనం ఎపిలెప్సీ ట్రీట్మెంట్ అంటాము. ఈ మూర్ఛ రోగానికి కల ట్రీట్మెంట్లో చాలా వరకు మందుల ద్వారా ట్రీట్మెంట్కి ఉపశమనం లేనప్పుడు కొద్ది మందిలో మనకు కరెక్ట్గానే టెస్టులు ద్వారా సెలెక్ట్ చేసిన పేషెంట్స్లో మనకు ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అనేది కూడా మనం చేయగలుగుతాము. ఈ ఎపిలెప్సీ సర్జరీలో వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటే మెడలో ఉన్న 10th క్రేనియల్ నర్వ్ అనేది వేగస్ నర్వ్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఎలక్ట్రోడ్ పెట్టి స్టిమ్యులేట్ చేసినట్టయితే చాలా వరకు కొంతమందిలో మందులకు తగ్గని ఎపిలెప్సీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక ఫంక్షనల్ న్యూరో సర్జరీ కింద చేస్తాం. ఈ ఫంక్షనల్ న్యూరో సర్జరీలో వేరే బ్రెయిన్లో కాకుండా కూడా మనం స్పైనల్ కార్డ్లో కూడా మనకు ఇతర వ్యాధుల్లో మనకు ఈ ట్రీట్మెంట్ అనేది ఉపయోగం చేయవచ్చు. ఈ హెరిడిటరీ స్పాస్టిక్ పారాప్లీజియా కానీ సెరెబ్రల్ పాల్సీ కానీ ఇలాంటి వాటిలో కూడా మనకు ఈ స్పైనల్ కార్డ్ మీద ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేయడము ఈ స్పైనల్ కార్డ్లో ఇంట్రాథికల్ బ్యాక్లఫెన్ పంప్ అనేది పెట్టినట్లయితే మెడిసిన్ డైరెక్ట్గా స్పైనల్ కార్డ్ మీద వదిలినట్టయితే ఈ స్పాస్టిసిటీ అనేది ఈ కార్డులో బిగుతుదనం అనేది తగ్గేటట్టు మనం చూసుకోగలుగుతాము. ఈ కొద్ది మందిలో ఈ పెయిన్ ట్రీట్మెంట్లో మనకు ఈ ఫంక్షనల్ న్యూరో సర్జరీ అనేది ఈ స్పైనల్ కార్డ్ మీద ఎలక్ట్రోడ్స్ ప్లేస్మెంట్ అనేది మనం చేసినట్టయితే చాలా వరకు కొంతమందిలో ఈ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్ని మనము స్టిమ్యులేట్ చేసినట్టయితే ఈ పెయిన్ తగ్గి ఉపశమనం కలిగే అవకాశం. మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జరీ కానీ మీకు ఇలాంటి ఏ రోగమైనా ఉన్నట్టయితే మీరు సంప్రదించినట్టయితే మీకు ఫంక్షనల్ న్యూరో సర్జరీ ద్వారా ఏమైనా ఉపశమనం కలిగేటట్టు ఉంటే చేయించుకోగలరు. థ్యాంక్ యూ.